మహాభారతం 63వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో ద్రౌపది కోరిక తీర్చడానికి బయలుదేరిన భీముడు కుబేరుని సైన్యంతో తలబడతాడు. అతని స్నేహితుడు మణిమంతుడిని చంపివేస్తాడు. ఆ తర్వాత ఓ రోజు స్వర్గం నుండి అర్జునుడు కూడా వచ్చి వారితో చేరుతాడు. ఒకసారి భీముడు అడవిలో తిరుగుతూ ఒక కొండ గుహలోకి వెళుతాడు. అక్కడ అజగరం అను పెద్ద కొండ చిలువ అతడిని చుట్టివేస్తుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. ఏనుగుల బలం కలవాడు కదా, దాని పట్టు నుండి తప్పించుకోవడానికై విపరీతంగా పెనుగులాడాడు. కాని అంగుళం కూడా దాని పట్టు నుండి కదలలేకపోయాడు. ఈలోగా అక్కడ ధర్మరాజుకు అనేక అపశకునాలు కనిపించి భీముడు ఎక్కడా కనబడటం లేదు, అడవిలోకి ఒంటరిగా వెళ్లి చాలాసేపు అయ్యింది అని విపరీతంగా ఆందోళన చెంది అతడిని వెతుకుతూ బయలుదేరాడు. అలా వెతుకుతూ చివరగా కొండ గుహలో అజగరం చేత చుట్టబడి గింజుకుంటున్న భీమసేనుడిని చూశాడు. మా తమ్ముడు భీముడు మహాబలశాలి, అతడు మాకు కొండంత అండ. నీవు అతడిని ఎందుకు తినాలనుకుంటున్నావు? అతడిని వదిలిపెట్టు, నీకు తగినంత ఆహారాన్ని వేరేగా నేను ఏర్పాటు చేస్తాను అంటాడు ధర్మరాజు. అప్పుడు ఆ అజగరం, ఈ భీముడు తనంత తానుగా నా నోటి వద్దకు వచ్చాడు, ఇక మింగకుండా వదలను, ఇక్కడే ఉంటే నిన్ను కూడా మింగివేస్తాను, వెళ్ళు అంటుంది ఆ కొండ చిలువ. అంత పని చేయకు, నీకు కోరిన ఆహారాన్ని ఏర్పాటు చేస్తానంటున్నాను కదా. అయినా ఇంతటి వీరుణ్ణి ఒక కొండ చిలువవైన నీవు ఎలా కదలనివ్వకుండా బిగించగలిగావు? అసలు నీవు ఎవరవు? నీవైతే కొండ చిలువలాగా లేవు, మాయా రూపంతో ఉన్న మరెవరివో అనిపిస్తోంది. ఎవరు నీవు? నిజం చెప్పు అని అడుగుతాడు ధర్మరాజు. దానికి ఆ అజగరం అను పేరుగల కొండ చిలువ, నేనెవరు, ఏమిటి ఆ కథ అన్న సంగతి ఆ తర్వాత, నీ తమ్ముడిని మాత్రం నేను తప్పక మింగివేస్తాను ఇప్పుడే. నీవు ఏ విధమైన ఇతర ఆహారాన్ని ఇచ్చినా నేను తీసుకోను అని అంది. అయ్యో సర్పరాజా, నా తమ్ముడిని వదిలే మార్గమే లేదా? అకారణంగా ఎందుకు మాకు ఇంత కీడును కలిగిస్తావు? నీవు కోరినది ఏదైనా ఇస్తానంటున్నాను కదా అంటూ ధర్మరాజు మరీ వాపోతూ ప్రార్థించాడు. దానికి ఆ కొండ చిలువ, నాకు నీవు ఇచ్చే ఇతరములైన పదార్థాలు ఏవీ అక్కరలేదు, కానీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీవు వాటికి సరియైన సమాధానాలు చెప్పినట్టయితే వదిలివేస్తాను అని అంది. ధర్మరాజు సరే అలాగే అడుగు అన్నాడు. ఆ కొండ చిలువ కొన్ని ప్రశ్నలు వేసింది. ధర్మరాజు వాటన్నింటికి తెలివిగా సరైన సమాధానాలు చెప్పాడు. తర్వాత తాను కూడా కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందాడు. దానితో ఆ కొండ చిలువ ధర్మరాజు సమాధానాలకు సంతోషించి తన కథను చెబుతూ, ధర్మరాజా, ధనం, సంపద, అధికారం, సుఖమయ జీవితం ఎంతటి వారినైనా ఎలాంటి మూర్ఖత్వంలోకి తోస్తాయో నా కథను చూస్తేనే తెలుస్తుంది. నేను మీ వంశపు వాడనే, అయినా నహుషుడు అనే రాజును. చంద్రుని తర్వాత 5వ తరం వాడైన ఆయువు అను రాజు కొడుకును. నేను అనేకమైన యజ్ఞయాగాలు చేశాను, తపస్సు చేశాను, దాన ధర్మాలు చేశాను, ఇంద్రియాలను జయించాను. ఈ అన్ని కారణాల వల్ల నేను 3 లోకాలలోనే గొప్పవాడిగా కీర్తించబడినాను. ఒకసారి ఇంద్రుడు తన పదవి నుండి తప్పుకోగా నన్ను స్వర్గాధిపతిగా నియమించారు. దానితో నాకు అహంకారం పెరిగిపోయింది, మదమాత్సర్యాలు పెరిగిపోయాయి. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేవాడిని, ఎంతటి వారినైనా లెక్క పెట్టేవాడిని కాదు. మహామహుల చేత నా పల్లకీని మోయించుకునేవాడిని. అలా ఒకసారి నా పల్లకీని అగస్త్యముని మోస్తున్నాడు. అతను పొట్టివాడు కదా, సరిగ్గా మోయలేక పల్లకి ఎగుడు దిగుడులుగా ఊగింది. అప్పుడు నేను అగస్త్యుణ్ణి కాలుతో తన్నాను. దానికి అగస్త్యుడు ఆగ్రహించి, అడవిలో సర్పానివై పడి ఉందువుగాక అని చెప్పి
చెప్పించాడు. తర్వాత నేను పశ్చాత్తాపం చెంది ఆయనను శాప విముక్తికై ప్రార్థించగా వనవాసం చేస్తూ అడవుల్లోకి వచ్చిన పాండవులలోని ఆగ్రజుడు యుధిష్ఠరుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ శాపాన్ని తొలగిస్తాడు అని అనుగ్రహించాడు. ధర్మరాజా, ఇది నా కథ అంటూ చెప్పి తన నిజరూపం ధరించి ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని తన నివాసానికి తాను వెళ్లిపోయాడు. బంధ విముక్తుడైన భీముని తీసుకుని తమ ఆశ్రమానికి తాము వెనుదిరిగారు ధర్మరాజాదులు. ఆ విధంగా వనవాసం చేస్తున్న పాండవులు ఒక్కో పుణ్యక్షేత్రము, ఒక్కో ముని ఆశ్రమము తిరుగుతూ ఆయా ప్రాంతాల విశేషాలు, ఆయా మహర్షుల కథలు తెలుసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. అలా ఒకసారి భరద్వాజముని ఆశ్రమం చేరుతారు. అక్కడికి చేరగానే ధర్మరాజాదులతో పాటుగా తీర్థయాత్రలు చేస్తున్న రోమశ ముని భరద్వాజుని కథను చెప్పసాగాడు. పూర్వం రైభ్యుడు, భరద్వాజుడు అని ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు మంచి గుణం గలవారు, గొప్ప తపశ్శక్తి గలవారు. ఇద్దరిలో రైభ్యునికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పేరు అర్ధావసువు, చిన్న కొడుకు పేరు పరావసువు. ఈ ఇద్దరూ కూడా వేదాలను మొదటి నుండి చివరి దాకా నేర్చినవారు, గొప్ప తపస్సు చేసినవారు. ఇక భరద్వాజునికి మాత్రం ఒకే ఒక్క కొడుకు, పేరు యువక్రీతుడు. యువక్రీతుడు వేదాలు నేర్చినవాడు కాదు, అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఇతనికి ఎవ్వరూ పండితుడు కాడు కాబట్టి గౌరవం ఇచ్చేవారు కాదు. రైభ్యుని కొడుకులకు మాత్రం చాలా గౌరవం ఇచ్చేవారు. ఇది గమనించిన యువక్రీతునికి అర్ధావసు, పరావసులపై ఈర్ష్య కలిగింది. ఎలాగైనా తాను కూడా వేద పాండిత్యం సాధించాలనుకున్నాడు. అందుకోసం యజ్ఞం చేస్తూ కఠోరమైన దీక్ష వహించాడు. కొంతకాలం అలా చేయగా ఇంద్రుడు ప్రత్యక్షం అయి ఏం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి యువక్రీతుడు ఏ పండితుని వద్ద శిక్షణ తీసుకోకుండానే, ఎలాంటి వేదాధ్యయనం చేయకుండానే సకల శాస్త్రాలు చదివిన జ్ఞానము, వేదాంగాల పాండిత్యము రావాలి అని కోరాడు. అందుకు ఇంద్రుడు, గురువు లేని విద్య గుడ్డి విద్య. అది అహంకారాన్ని, గర్వాన్ని, మాత్సర్యాన్ని కలిగిస్తాయి. కష్టపడి చదివేందుకు ప్రయత్నించు అని వెళ్లిపోతాడు. కానీ పట్టువదలని యువక్రీతుడు తపస్సు కొనసాగిస్తాడు. కొంతకాలానికి ఇంద్రుడు ఒక బక్కచిక్కిన ముసలివాడిలా ఆకారం ధరించి యువక్రీతుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి సమీపంగా ఉన్న నదికి వచ్చి ఆ నదికి తన దోసిటితో ఇసుకను పోస్తూ ఆనకట్ట కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటించసాగాడు. అది చూసిన యువక్రీతుడు, నీవు 100 ఏళ్లు నిండిన ముసలివాడివి, చేస్తున్నదేమో పిచ్చి పని. దోసిటితో ఇసుక చల్లితే గంగా నదికి ఆనకట్ట పడుతుందా? ఎందుకిలా వెర్రి పని చేస్తావు? మానుకో అంటూ నవ్వుతాడు. దానికి బక్క చిక్కిన వేషధారణతో ఉన్న ఇంద్రుడు, నీవు చేస్తున్న పనే నేను చేస్తున్నా, తప్పేమిటి? నీవు కూడా నీ పిచ్చి పనిని మానుకో అంటూ తన నిజ రూపాన్ని ధరిస్తాడు. కానీ యువక్రీతుడు తన తపస్సు మానుకోనని చెప్తాడు. ఇక ఎలాగో తప్పేలా లేదని అతడు కోరుకున్న వరాన్ని ఇచ్చి వెళ్లిపోతాడు ఇంద్రుడు. వరాన్ని పొందిన యువక్రీతుడు చాలా సంతోషించి తన తండ్రి భరద్వాజుని వద్దకు వెళ్లి చెప్తాడు. దానికి భరద్వాజుడు సంతోషించక, కష్టపడకుండా గురువు లేకుండా లభించే విద్య వల్ల గర్వం పెరుగుతుంది అని భావించి, యువక్రీత, దీనివల్ల గర్వం పెరుగుతుంది. అలా గర్వం పెరిగిన వారు వెనుకటి కాలాన ఎందరో నశించారు. నీవు మాత్రం నీ గర్వాన్ని అదుపు చేసుకో. నేను నీకు ఒక మాట చెప్తాను, విను అంటూ, నా స్నేహితుడు రైభ్యుడు ఉన్న ఆశ్రమం వైపుకు మాత్రం వెళ్ళకు. అతని కొడుకులపై ఆసూయ పెట్టుకోకు. వారి ముందు అహంకరించకు. వారి వల్ల నీకు ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరిస్తాడు. అయితే యువక్రీతుడు అక్కడక్కడ తన విద్యలను ప్రదర్శిస్తూ చివరికి తండ్రి వెళ్ళకూడదని చెప్పిన రైభ్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. రైభ్యుని ఆశ్రమంలో అతని కుమారుడు పరావసు అనునతడి భార్య ఉంటుంది. ఆమె చాలా అందగత్తె, నిండు యవ్వనంతో ఉంటుంది. ఆమెను చూసిన యువక్రీతుడు మోహంలో పడిపోతాడు. నీపై కోరిక కలిగింది, తీర్చమంటూ ఆమెను బలవంతం చేస్తాడు. ఆమె బెదిరిపోయి అతడి నుండి ప్రస్తుతానికి తప్పించుకోవడానికై ఒప్పుకున్నట్టుగా నటించి తనలో తాను దుఃఖిస్తూ వెళ్లి తన మామ రైభ్యునికి చెప్పుకుంటుంది. యువక్రీతుని దుర్మార్గపు ప్రవర్తనకు ఆగ్రహించిన రైభ్యుడు తన తలపై నుండి 2 జడలను లాగి యజ్ఞంలో వేసి కాలుస్తాడు. అప్పుడు ఆ యజ్ఞగుండం నుండి తన కోడలి కంటే అందమైన ఒక యువతి, పెద్ద వంకర కూరలతో, మరింత పెద్ద ఎర్రని మిడిగుడ్లతో ఒక రాక్షసుడు పుట్టుకు వస్తారు. వచ్చి రైభ్యునికి చేతులు జోడించి
గురించి మాకు పని ఏమిటి అని అడుగుతారు. మీరు వెళ్లి దుర్మార్గుడైన ఆ యువక్రీతుడిని చంపండి అని ఆజ్ఞాపిస్తాడు రైభ్యుడు. అప్పుడు ఆ యువతి ముందుగా యువక్రీతుని వద్దకు వెళ్లి తన పట్ల ప్రేమ కలిగేలా చేసి అతడిని మైమరపించి అతడు మైకంలో ఉన్న సమయం చూసుకుని అతని కమండలాన్ని తీసుకుని మాయం చేస్తుంది. కమండలం యువక్రీతుని వద్ద లేకపోయేసరికి అతడు తపశ్శక్తిని కోల్పోయి వెలవెలబోతాడు. అదే సమయమని భావించిన సుందరాంగి వెంట వచ్చిన రాక్షసుడు యువక్రీతుని చంపడానికై దూసుకు వస్తాడు. యువక్రీతుడు తనని తాను రక్షించుకోవడానికై పరిగెత్తి అడవిలోను నీటి అడుగున దాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ రాక్షసుడు అక్కడకు కూడా వస్తాడు. చివరికి తన తండ్రి భరద్వాజుని యజ్ఞశాలలోకి వెళ్లి రక్షణ పొందాలని అనుకుంటాడు. కానీ అతడు యజ్ఞశాలలోకి దూరడానికి ముందే రాక్షసుడు అతడిని పట్టుకుని తన చేతిలో ఉన్న పొడవాటి ఈటెతో పొడిచి చంపివేస్తాడు. తరువాత రైభ్యుని వద్దకు వెళ్లి యువక్రీతుని చంపేశానని చెప్తాడు. అప్పుడు కృత్తి అను ఆ యువతిని ఆ రాక్షసుడికే ఇచ్చి పెళ్లి చేస్తాడు రైభ్యుడు. తర్వాత ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు తన కొడుకు యువక్రీతుడు చనిపోయాడని తెలిసి చాలా ఏడ్చి తర్వాత ఓ చితిని పేర్చి కొడుకును దహనం చేస్తాడు. అలాగే దుఃఖం భరించలేక అదే చితిలో తాను దూకి మరణిస్తాడు. తర్వాత కొంతకాలానికి బృహద్యుమ్నుడు అనే రాజు సత్రయాగం చేయాలనుకుంటాడు. దానికి రైభ్యుని కొడుకులైన అర్ధావసువు పరావసువులను హోమకర్తలుగా ఎన్నుకుంటాడు. వారిద్దరూ బృహద్యుమ్నుని యజ్ఞం జరిపిస్తూ ఉంటారు. అలాంటి రోజుల్లో ఒక రోజు యజ్ఞశాల నుండి పరావసుడు తమ ఆశ్రమానికి వస్తూ ఉంటాడు. అతనికి ఎదురుగా ఏదో వస్తువు ఉంటుంది. అది ఏదో క్రూర మృగం తనను మింగడానికే వస్తుంది అని తలచి తన చేతిలోని కర్రతో కొట్టి చంపివేస్తాడు. తర్వాత చూసేసరికి ఆ చచ్చింది జంతువు కాదు, తన తండ్రి రైభ్యుడు అని తెలుస్తుంది. అక్కడే తండ్రికి దహనక్రియలు జరిపి వెనక్కు తిరిగి బృహద్యుమ్నుని సత్రయాగం వద్దకు వస్తాడు. అక్కడ తన అన్న అర్ధావసు యజ్ఞం జరిపిస్తూ ఉన్నాడు కదా. అతనితో, అన్నా, నీవు నా బ్రహ్మహత్యా పాపం పోయేలా నా కోసం యజ్ఞం చేయి, నేను ఈ రాజు సత్రయాగాన్ని జరిపిస్తాను అంటాడు. అర్ధావసువు అందుకు ఒప్పుకుని తమ ఆశ్రమం వెళ్లి తమ్ముడు పరావసువు హత్యాపాపం పోయేలా యజ్ఞం మొదలు పెడతాడు. కొద్ది రోజులకు యజ్ఞం పూర్తి చేసుకుని తమ్ముడు పరావసుడు జరిపిస్తున్న బృహద్యుమ్నుని సత్రయాగం వద్దకు వస్తాడు. అప్పుడు అతని తమ్ముడు పరావసుడు రాజుతో, ఓ రాజా, ఈ అర్ధవసుడు యజ్ఞశాలలో ప్రవేశించగల పవిత్రుడు కాదు. ఇతడు బ్రహ్మహత్యా పాతకాలను పోగొట్టే పాపపు యజ్ఞాలు చేస్తున్నాడు. శుభకరమైన యజ్ఞాలు వదిలివేశాడు అని అన్నపైనే నిందారోపణ చేస్తాడు. దానికి అర్ధావసు ఇలా మాట్లాడుతున్న తన తమ్ముడు పరావసుడే బ్రహ్మహత్య చేశాడని నిజాన్ని చెప్తాడు. అతను చెప్పిందే నిజం అంటూ దేవతలు వచ్చి చెప్తారు. అంతేకాకుండా నీ తమ్ముని కోసం ఇంత చేసిన నీవు పుణ్యాత్మునివి, నీకు వరాలు ఇస్తాము, కోరుకో అంటారు. అప్పుడు అర్ధావసు తన తండ్రి భరద్వాజుడు యవక్రీతుడు ఎప్పటిలా బ్రతికి రావాలని, తన తమ్ముడి బ్రహ్మహత్యా పాపం తొలగిపోవాలని కోరుకుంటాడు. దేవతలు అర్ధావసుడికిచ్చిన వరం చేత బ్రతికి వచ్చిన యువక్రీతుడు, నేను ఘోర తపస్సు చేసి ఇంద్రుని మెప్పించి సకల శాస్త్రాలు నేర్చాను, కానీ రైభ్యుని శాస్త్రజ్ఞానానికి చచ్చాను, నాకంటే రైభ్యుడు ఎలా గొప్పవాడయ్యాడు అని దేవతలను అడిగాడు. దానికి దేవతలు, నీవు గురువులేని విద్యను నేర్చావు, మానవ మర్యాదలు నీకు తెలియలేదు, అహం పెరిగింది, అదే నిన్ను చంపింది అని చెప్పారు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.